యెహోవా నా బలమాం, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. వరదవలే భక్తిహీనులు పోలిన, వరదవలే భక్తిహీనులు పోలిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణపు తురులలో పరువక మురళిడు, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణపు తురులలో పరువక మురళిడు, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. తన ఆలయములు నా మొర వినెను, తన ఆలయములు నా మొర వినెను. ఆదరెను ధరణి భయకంపముచే, ఆదరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరుషము గల ప్రభుకు పింపగ, పర్వతములు పునాదులు వణికెను. పౌరుషములు గల ప్రభుకు పింపగ, పర్వతములు పునాదులు వణికెను. తన నోట నుండి వచ్చిన అగ్ని, తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరుల నెల్ల, దహించి వేసెను వైరుల నెల్ల. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన వచ్చును, మేఘముల తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి, ఉరుములు మెరుపులు మెండుగా చేసి, అపజయమిచ్చును అపవాదికి నీవు, అపజయమిచ్చును అపవాదికి నీవు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్వేశుల యొక్క గర్వము ననచును, గర్వేశుల యొక్క గర్వ
రక్షించును సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలుగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడవు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా కాళ్ళను కాలుగా చేయును, ఎత్తైన స్థలములో శక్తితో నిలిపిను. నా కాళ్ళను కాలుగా చేయును, ఎత్తైన స్థలములో శక్తితో నిలిపిను. రక్షణ కేడము నాకందించి, రక్షణ కేడము నాకందించి, అక్షయముగా తన పక్షము చేసిన, అక్షయముగా తన పక్షము చేసిన. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. అన్యజనులలో ధన్యత చూపుచు, అన్యజనులలో ధన్యత చూపుచు, హల్లెలూయా స్తుతి గానము చేసేదా, హల్లెలూయా స్తుతి గానము చేసేదా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా హల్లెలూయా 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 హల్లెలూయా. 133వ కీర్తన దేవుని సేవకులు మోకా స్వామి గారు, సేవకులు జాను గారు కూడా సిద్ధంగా ఉండాలని ప్రేమతో మనం చేస్తున్నాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సియోను కొండల మీదికి దిగువచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. మంచిది. రెండవ వాక్య భాగము దేవుని సేవకులు జాను గారు. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన 134వ సంకీర్తన చదువుకుని దేవుని నామాన్ని కనపడదాం. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుతుండేవారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలం వైపు మీరు చేతులెత్తి యెహోవాను సన్నుతించండి. భూమాకాశములను సృష్టించిన యెహోవా సియోనులోను నిన్ను ఆశీర్వదించును కాక. చదవండి. ఆమేన్. వాక్య భాగాలు చదివినట్టు సేవకులిద్దరికి కూడా
నిండు వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో మనమందరం కూడా ఆరాధన చేసుకుందాం. దేవుని సేవకుల అభిషక్తులైనటువంటి మధుబాబు గారు వచ్చి ఆరాధనలో నడిపించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. మనందరం కూడా ఆరాధనలో పాలు పొందుదాం. స్తోత్రాలు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవుడానికి స్తోత్రం, శక్తిమంతుడానికి స్తోత్రం, ధవలవర్ణుడానికి స్తోత్రం, 10,000లో అతికాంక్షణీయుడానికి స్తోత్రం, నా ప్రాణప్రియుడైన యేసునికి స్తోత్రం. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మాకు చాలిన దేవా, నిరంతరము స్తోత్రార్హుడానికి స్తోత్రాలునైనా స్తోత్రాలునైనా స్తోత్రాలునైనా. హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నీకే ఆరాధన 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 ఆరాధన, నీకే ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు, ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు, ఆశక్తితో. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే, ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నీకే ఆరాధన 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 ఆరాధన. ఆమేన్. నీకే ఆరాధన 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 ఆరాధన. ఎల్రోయే ఎల్రోయే నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయే ఎల్రోయే నన్ను చూచావే వందనమయ్యా. నీవు నన్ను చూచావే వందనమయ్యా, నీవు నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నీకే ఆరాధన 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 ఆరాధన, నీకే ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచవే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచవే వందనమయ్యా. నీ
నీవు స్వస్థపరిచావే వందనమయ్యా, నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. నీకే ఆరాధన 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 ఆరాధన, నీకే ఆరాధన 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 ఆరాధన, నీకే ఆరాధన 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 యేసయ్యకే ఆరాధన ఆరాధన యేసయ్యకే ఆరాధన 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 యేసయ్యకే 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 ఆరాధన ఆరాధన ఆరాధన. అందరూ రెండు చేతుల పైకెత్తి మనస్ఫూర్తిగా, రెండు చేతుల పైకెత్తి మనస్ఫూర్తిగా ఆరాధన 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 ఆరాధన. ఇంతవరకు మనం చేసిన ఆరాధన యేసయ్యకే మహిమ చెల్లించులాగా అందరూ చప్పలు కొట్టి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు. ప్రేమ కలిగిన మా మంచి యేసయ్య, నీ కృపకు నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ స్తుతులు అర్పిస్తున్నాము దేవా. నీ సన్నిధిలో నిలబడడానికైనా కూర్చోవడానికైనా ఆధిక్యత యోగ్యత లేని వాళ్ళం ప్రభా. మమ్మల్ని ప్రేమించి సేవకులుగా ఐక్యతగా కూడుకుని ఈ రీతిగా నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభా. దేవుడు ఆత్మ కనుకైనా ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ మనసుతోనూ ఆరాధించాలన్నావు ప్రభా. నిన్ను ఆరాధించడానికి ఎట్టి యోగ్యత మాలో లేనప్పటికీ కూడా మమ్మల్ని అందరినీ ప్రేమించి ప్రభా, నీ బలమైన రెక్కల కింద మాకు ఇంత ధన్యత ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. మాలో ఎవరైనా నిర్లక్ష్యంగా దయచేసి ఆరాధించుంటే మమ్మల్ని క్షమించండి ప్రభా. ఇప్పుడు దాకా ఆరాధించిన ఆరాధన బట్టి నీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామని హెచ్చిస్తూ మహిమ ఘనత గౌరవం నువ్వే కమ్మని యేసు ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరి ఈ సమయంలో దేవుని సేవకులు ఒక 3 సాక్ష్యాలు ఉన్నాయి, మనందరితో పంచుకోవాలని ఆశపడుతున్నారు కనుక మొదటిగా దేవుని సేవకులు జాన్ గారు వచ్చి ఆయన యొక్క సాక్ష్యాన్ని, ఆయన జీవితంలో గతించిన దినాల్లో కొంత బలహీనత కారణం చేత సాక్ష్యం పంచుకోవాలని ఆశతో అడిగి ఉన్నారు కనుక సాక్ష్యాన్ని క్లుప్తముగా పంచుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి తెలుగు ప్రేయర్ ఫెలోషిప్లో ఉన్న అధ్యక్షులకు, గౌరవ అధ్యక్షులకు మరి అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ గారికి, తోటి సేవలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి గత ఏప్రిల్ మాసం నుంచి కూడా నేను కొన్ని యానివర్సరీలు కానీ నేను అటెండ్ కాలేకపోయాను. కారణం, నాకు ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి నెక్లో స్పైన్లో నాకు సమస్య వచ్చిందండి. మరి దానివల్ల మరి ఇమ్మీడియట్లీగా నేను ఇండియాకు వెళ్ళాల్సి వచ్చింది. మరి అక్కడ ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకొని మరి కొంతకాలం ఫిజియోథెరపీ చేయించుకున్నాను.
అది కంటిన్యూగా 3 months కంటిన్యూ చేయాలని చెప్పారు. మరి కోవిడ్కి వచ్చిన వెంటనే మరలా ఒక వారం తర్వాత నేను ఇండియాకి వెళ్ళాల్సి వచ్చింది. అదే డాక్టర్కి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏరే సమస్య రావడం జరిగింది. మరి దానివల్ల కూడా వెళ్ళి మళ్ళీ ఒక వారం ఉండి అక్కడ చేయించుకొని నేను కంటిన్యూ చేస్తున్నాను. మరి దేవుడు మరి అంటే నింబునెస్ అంటే బాడీ అంతా తిమ్ములు రాకముందుకే దేవుడు నన్ను ముందు చూపించి ఈ యొక్క స్పైండిలైట్స్ అటువంటి రాకుండా మరి దేవుడు నన్ను స్వస్థపరిచి ఆ యొక్క ఫిజియోథెరపీ ద్వారా కొంచెం కోలుకున్నట్లుగా దేవుడు నన్ను ముందు చూపించి నన్ను స్వస్థపరిచాడు దేవుడు. మరి మీ యొక్క అనుదిన ప్రార్థనలో నా నిమిత్తం మీరందరూ కూడా నా నిమిత్తము ప్రార్థన చేయండి. మరి నేను ఇంతకాలం మరి జరిగిన యానివర్సరీలకు అటెండ్ కాలేకపోయాను. మరి ఈ విషయంలో మీరు నన్ను అందరూ కూడా అర్థం చేసుకుంటారని నేను మీకు అందరూ కూడా ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. మరి చెప్పండి, వాక్యం దేవుడి వెనుకలో దీవించిన గాక. మంచిది. దేవుని సేవకుల కొరకు మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. మరొక సాక్ష్యం దేవుని సేవకులు షారోన్ ప్రసాద్ గారు వచ్చి కూడా సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. చాలా క్లుప్తముగా పంచుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. హల్లెలూయా. కూడా వచ్చిన సేవకులందరికీ కూడా గౌరవ అధ్యక్షులకి, అలాగే మరి నడిపిస్తున్న అడ్మినిస్ట్రేషన్ గారికి, అలాగే మన ప్రెసిడెంట్ గారికి, మరి చక్కటి వర్తమానం అందించిన ఏలీ గారికి, మళ్ళీ స్వదేశం నుంచి వచ్చిన మరి ఇద్దరు మోజేసాయి గారికి కూడా ప్రపేట వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ప్రీతి బిడ్డలారా, మరి గత వారం యానివర్సరీలో మరి సేవకులందరూ కూడా మరి అందరూ సహకరించారు. కాబట్టి ప్రతి ఒక్క పిల్లబడి సేవకులు వచ్చారు. ప్రభుని స్తుతిస్తున్నాను. మరి ప్రెసిడెంట్ గారు కూడా విజయ విషయంలోనూ, ప్రభుకి టికెట్ విషయంలో, అన్ని విషయంలో కూడా దగ్గరుండి ఎంతో ప్రోత్సహించారు. మరి ఇటువంటి ఆత్మీయ దైవజనులు మరి మనకి తండ్రిగా ఉండటం ఎంతకైనా ఆశీర్వాదకరం. మరో రోజు దగ్గరుండి మరి లాస్ట్ వరకు ప్రాముఖ్యంగా మరి ధాన్యాలు కానీ మరి లాస్ట్ వరకు ఉన్నారు. గత సంవత్సరంలో కూడా మరి ఆయనే లాస్ట్ వరకు ఉండి కూడా చేశారు. చాలా సంతోషం. ఇటువంటి సహవాసంలో ఉండటం ఎంత ఆశీర్వాదకరం. ప్రీతిని బిడ్డలారా, ప్రార్థన చేసిన ప్రతి దైవజనులు బట్టి, సహకారం చేసిన ప్రతి సంఘం బట్టి, సేవకులు బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మరి ఇలాగే ముందుకెళ్తారని, ఇంకా ఆయన యానివర్సరీలో ఉన్నది స్వార్థం లేకుండా ప్రభునందు మరి ఇలాగ పనిచేయాలని నేను మిక్కిలి ఆశపడుతున్నాను. సహకారం చేసిన ప్రతి సేవకులు బట్టి, సంఘాలు బట్టి, ప్రాముఖ్యంగా ప్రెసిడెంట్ గారు బట్టి, మరో రోజుని మరి అధ్యక్షులుగా ఉండి నడిపించిన మా ఆత్మీయులు మరి సుధాకర్ గారు బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మరి ప్రభు ఈ యొక్క సాక్ష్యం తన ఇంట్లో దీవించి ఆశ్రయించను కాక. ఆమె మంచిది. మరొక సాక్ష్యాన్ని దేవుని సేవకులు బాలు గారు కూడా వచ్చి చిన్న సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. మొదటిగా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు ద్వారా యుగముల వరకు మహిమ కలుగును గాక. చేరి ఉన్నటువంటి దైవ సేవకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచినటువంటి 20వ తారీఖు గడిచిన వారంలో దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క కువైట్ ప్రాంతంలో షీలోహ్ ఇంటర్నేషనల్ చర్చ్ మరి చర్చ్ నూతనముగా ఏర్పరచుటకు ఆయన ఇచ్చినటువంటి కృపను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. అయితే మరి మన యొక్క టీపీఎఫ్ తెలుగు పాస్టర్స్ ఫెలోషిప్ కార్యవర్గం అందరూ కూడా మరి ప్రార్థించారు. మరి అన్నగారు రతన్ రాజు అన్నగారికి తెలియపరచగానే మరి విషయాన్ని తెలియపరచగానే వెంటనే దాని కొరకు స్పందించి చాలా ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, అననుకూలమైనటువంటి పరిస్థితులలో కూడా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఇది. హల్లెలూయా. అననుకూలమైనటువంటి పరిస్థితులలో ఇప్పుడు మన యొక్క పరిస్థితులను బట్టి బేస్మెంట్స్ అన్నీ కూడా క్లోజ్లో ఉన్నాయి. అయితే ఆయన ప్రణాళికలో ఆ కార్యం జరగాలని నేను ఆశపడినట్లుగానే, అది నా తలంపు కాదు, నా ప్రణాళిక కాదు, ప్రార్థించాను ప్రభువా నీ చిత్తమును బట్టి జరిగించాలని. అయితే మన ఆలోచనలు ఒకటి, దేవుని యొక్క ఆలోచనలు ఒకటి, అవి మనకు తెలిసినటువంటి విషయాలు అయినప్పటికీ కూడా అననుకూలమైనటువంటి పరిస్థితిలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యము మరి నిజంగా మన యొక్క తెలుగు పాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షులు చాలామంది వచ్చారు. అయితే కొంతమంది రాలేకపోయినప్పుడు కూడా వారి పరిస్థితులను బట్టి అర్థం చేసుకుని మరి
రాలేకపోయినప్పుడు కూడా మరొక ఆ యొక్క నూతన మందిర ప్రతిష్ఠ కొరకు ప్రార్థించారు. ప్రార్థించినటువంటి దైవ సేవకులందరికీ ప్రత్యేకంగా మరి నాకు సహకరించినటువంటి అన్ని విషయాలలో కూడా మరి మా యొక్క సహోదరులు సుధాకర్ గారికి, సంఘం వారికి ప్రత్యేకంగా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి పరిచర్య కొరకు ప్రార్థించండి. ప్రభు యొక్క పనిలో మరి మీ యొక్క ఆత్మీయ సహోదరుడు. థ్యాంక్ యూ సో మచ్. మంచిది. మరొక చిన్న సాక్ష్యం దేవుని సేవకులు గొల్లమందల శ్యామ్ గారు కూడా వచ్చి ఆ చిన్న సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తెలుగు పాస్టర్ ఫెలోషిప్లో ఉన్నటువంటి అధ్యక్షులు జోసెఫ్ డండకి, అదేవిధంగా గౌరవ అధ్యక్షులకు, కార్యవర్గం అంతటి కూడా వచ్చిన సేవకులందరికీ ప్రభువైన యేసు నామములో మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ముఖ్యంగా నేను చెప్పబోయే మాటలు ఏంటంటే, గడిచిన నెల 31వ తారీఖుని మా సంఘం యొక్క 11వ వార్షికోత్సవం జరిగింది. అయితే వార్షికోత్సవంలో మొదటి ఒక అరగంటలో కొంత డిస్టర్బెన్స్ అయింది. పవర్ లేక అయినప్పుడు కూడా వచ్చిన సేవకులందరూ భయంకరమైన వేడిములో ఉడుకులో కూడా ఇన్వెస్ట్ అయ్యే వరకు మీరందరూ ఉన్నారు. అందుని బట్టి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అన్నిటికంటే ప్రాముఖ్యం, మీరందరూ కూడా ఫెలోషిప్లో ఉన్న అందరూ కూడా మా యొక్క వార్షికోత్సవం కొరకు ప్రార్థించారు. ప్రార్థించినందుకు వచ్చిన మీ అందరికి కూడా ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనాలు. ప్రభు మనందరిని దీవించును గాక. ఇక సాక్ష్యం ద్వారా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. ఆ చెప్పబడిన సాక్ష్యాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్లుప్తంగా దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. తెలుగు ప్రేయర్ ఫెలోషిప్ పాస్టర్లు ఉన్నటువంటి నా తోటి సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు. మా ప్రెసిడెంట్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే వారి అధ్యక్షులుగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. గత నెల మరి 17వ తారీఖున ఇండియా దేశం వెళ్ళడం జరిగింది. మరి వెళ్ళిన తర్వాత దేవుడు అక్కడ గొప్ప అద్భుతమైన కార్యమే చేశాడు. దేవునికి స్తోత్రం. నా కుటుంబ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతగా ఉంటున్నాను. మరలా తిరిగి రావడానికి కూడా దేవుడు కృపను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే క్రీస్తు కృపా సంఘాన్ని 2016లో మరి దేవుడు ప్రణాళిక చొప్పున మేము ప్రారంభించి దాన్ని కొనసాగిస్తూ ఉంటున్నాం. అయితే ఇప్పుడు బేస్మెంట్లు మూసిన కారణంగా గత 2 వారాలుగా మరి ఆరాధన ఆఫ్ చేసి ఉంటున్నాం. మరి దేవుని చిత్తాన్ని బట్టి మీరంతా ప్రార్థన చేయండి. త్వరలోనే దాన్ని ఓపెన్ చేయడానికి దేవుని కృపలో మరి ఆగస్ట్ నెలలో మరి యానివర్సరీ కూడా 8వ యానివర్సరీ జరిగించాలి. మరి దేవుడు ఆ కార్యాన్ని జరిగించలాగున మరలా ఈ కొడి దేశం అంతా కూడా పరిచర్య అద్భుతంగా జరుగులాగున మీ అందరూ ప్రార్థన చేయండి. మా ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే మా సంఘం కొరకు, నా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. దేవుడి సాక్ష్యం దీవించను. మంచిది. చెప్పబడిన సాక్ష్యాలన్నీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మంచిది. యొక్క సమయాన్ని దేవుని సేవకులు, అభిషేక్తులు, మన యొక్క తెలుగు పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ అధ్యక్షులైనటువంటి జోసెఫ్ రెడ్డి గారికి ఈ సమయాన్ని ఇస్తుండగా, ఆ దేవుని సేవకులు వస్తుండగా మనమందరం కూడా గౌరవంగా ఆహ్వానం పలుకుదాం చప్పట్లతో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన దైవ సేవకులందరికీ, సేవకురాళ్ళకు కూడా తెలుగు పాస్టర్ ఫెలోషిప్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. చాలా దినాల తర్వాత, దగ్గర 3 months తర్వాత మనం అందరం ఒకసారిగా చేరి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా కూడుకోవటం చాలా సంతోషం, అవునా? ప్రతి ఒక్కరు కూడా బేస్మెంట్లో ఇలా కూర్చోవాలంటే భయపడుతున్నాం. కానీ మన దేవుడు ఉన్నాడు. మన దేవుడు మనల్ని ఎల్లవేళ్ళ కాచి కాపాడుతున్నాడనే ధైర్యంతో ఇలాంటి అనుకూలమైన పరిస్థితుల్లో కూడా దేవుడిని మహిమపరుస్తున్నాం. చాలా సంతోషం. అలాగే ఆయా ప్రాంతాల్లో మనం ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఎక్కడ కూడా మన విశ్వాసాలను బయట ఎక్కువగా నిలబెట్టుకోకుండా జాగ్రత్త వహించాలని దేవుని పేరు మనం చేస్తున్నాను. ఎందుకంటే మన జాగ్రత్తలో మనం ఉన్నప్పుడు తర్వాత దేవుడు మనల్ని కాచి కాపాడతాడు. దేవుడు ఉన్నాడు కదా అని మన ఇష్టానుసారంగా లేకుండా, ఎందుకంటే చిన్న పొరపాటు జరిగినా కూడా దీన్ని చాలా పెద్దదిగా చేస్తున్నారు గవర్నమెంట్ ఇక్కడ. అందుకని మన జాగ్రత్తలో ఎవరైతే మనం మ్యాక్సిమం చాలామంది బేస్మెంట్లోనే ఉన్నాం కాబట్టి మనం ఉన్న పరిస్థితుల్లో కొద్దిగా మన చుట్టుపక్కల ఎలాంటి ఈ గ్యాసులు కానీ ఇలాంటి
కచరా అనేది లేకుండా జాగ్రత్తగా ఉండి మన ఫెలోషిప్లో ఇంకా ముందుకు తీసుకెళ్లాలని దేవుని పెట్టి మనం చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఇంకా ఎవరైనా మన పాస్టర్ ఫెలోషిప్లోకి రాకుండా బయట ఉన్నవారిని కూడా వీలైనంత వరకు ఒకరికొకరు అనుకూలంగా ఉంటాం కదా, మనం వాళ్ళని కూడా వీలైతే మన తెలుగు పాస్టర్ ఫెలోషిప్లోకి రప్పించి ఇక్కడ ఇంకా గొప్ప కార్యాలు జరిగేటట్టుగా మీరందరూ సహకరించాలని దేవుని పెట్టి మనం చేస్తున్నాను. మరొక సహోదరుడు శ్రీను షారోన్ ప్రార్థనా మందిరంలో నుంచి సపరేట్ అయ్యి రేపు 5వ తారీఖున మన కమిటీలో చేరి నూతనంగా మందిరం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాడు. కానీ నేను రాత్రికాల సమయంలో వాళ్ళు వచ్చినప్పుడు మన పాస్టర్ ఫెలోషిప్ రేపు మీటింగ్ ఉంది కదా, అక్కడ నిర్ణయిద్దాం, అక్కడ అందరూ సమస్యలో చెప్పి మీరు మా గ్రూప్లో చేరి దాని తర్వాత ఏ విషయమైనా మాట్లాడతామని చెప్పాను. ఎందుకంటే ఏక నిర్ణయం మంచిది కాదు కాబట్టి మన అందరి నిర్ణయంతోనే మనం, ఎందుకంటే దైవ సేవకులను ఇద్దరిని కూడా కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. పాస్టర్ డానియల్ గారు కానీ రత్నరాజు గారు కానీ సుశీల వీళ్ళందరి మధ్య కూర్చోవడం మాట్లాడి ఎవరికి విభేదాలు లేకుండా ఇద్దరికి కూడా ఎలాంటి పరిస్థితులు లేకుండా నీ సేవ అనేది ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ ఉండకూడదు మధ్యలో అని చెప్పి వారిని సమాధానపరిచినాం. వారు ఇరువురు కూడా దానికి అంగీకరించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా సహోదరుడు శ్రీను కానీ అలాగే శారోన్ ప్రసాద్ కానీ నేను చెప్పడం ఏంటంటే, ముందు ఏ ఐక్యత కలిగి మీరు ఉన్నారో అదే ఐక్యతతో కలిసి దేవుని సేవ చేయాలని మనస్ఫూర్తిగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అయితే అలాంటి పరిస్థితుల్లో ఇంకా ఎవరైనా అలాంటి పరిస్థితులు కొంతమంది అదో మా సేవలో నుంచి కొంతమందిని తీసుకెళ్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనే వార్తలు వస్తుంటాయి. అయితే అలాంటి పని మనం ఎవరం కూడా చేయొద్దు. చేతనైతే 2 ఆత్మలైనా నువ్వు కొత్త ఆత్మలను సంపాదించేదానికి ప్రయత్నం చేయగానే ఒకరి సంఘంలోంచి తీసుకెళ్ళి ఇంకొక సంఘంలో నిలబెట్టుకొని వారికి ఏదో కోయర్లో నిలబెట్టుకోవడం కానీ ఏదో పదవులు ఇవ్వడం కానీ ఇలాంటి మన గ్రూప్లో జరగకూడదు అన్నదే నా ఆశ. ఆ విషయంలో మీరందరూ కూడా పాటించాలని దేవుని పెట్టి మనం చేద్దాం. ఎందుకు దేవుడు మనల్ని నిలబెట్టుకున్నాడు, చేతనైన కాడికి ప్రార్థన చేసి కొత్త ఆత్మలను సంపాదించేదానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుడు మనకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. ఈ కుటుంబంలోంచి 2 అన్నదమ్ములను వేరుపరచడం ఎంతవరకు మంచిది కాదు. ఇదంతా నా కుటుంబమే, నా కుటుంబంలో ఉన్నవారే, వీలైతే బయట వారిని నా కుటుంబంలోకి చేర్చుకుందాం అనే పరిస్థితి కలిగి మనం ముందుకు నడుద్దాం. ఇంకా రాబోయే రోజుల్లో ఈ తెలుగు పాస్టర్ ఫెలోషిప్ తరపున గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి దేవుని మహిమపరచాలని దేవుని పెట్టి మనం చేస్తూ చేరవచ్చిన ప్రతి బిడ్డకు కూడా, ప్రతి సేవకులను కూడా, సేవకులకు కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటను దీవించును గాక. ఆమేన్. విలువైన మాటలు సేవకులను ఉద్దేశించి విలువైన మాటలు సేవకులను ఉద్దేశించి మనందరికీ కావలసిన మాటలు మనతో పంచుకున్నటువంటి మన ప్రెసిడెంట్ గారిని బట్టి దేవునికి మహిమ చెల్లించుకుంటూ మరి ఈ సమయంలో మనం ఇంకా కొన్ని ప్రార్థనలు చేయాలి కనుక వాక్య ప్రకారముగా దేశం పాడైపోతుంటే మనం చేయవలసింది వినుట కంటే దేవునితో పోరాటం చాలా మంచిది కనుక నీ మందిరములో వారిని ఆనందింపజేస్తానంటున్నాడు దేవాతి దేవుడు. మన సంఘములో ఆనందాన్ని చూడాలంటే మందిరము దీవెనకరముగా ఆశీర్వాదకరంగా జరగబడాలి. స్తుతితో మందిరము దేవా కువైట్ దేశమును జ్ఞాపకము చేసుకో ప్రభువా. కొన్ని 100 మంది సేవకులనిచ్చావు, 100 మంది మందిరాలనిచ్చావు, పరిచర్యనిచ్చావు. నీకు స్తోత్రాలయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతితో మీకు బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా. ఈ దేశమును జ్ఞాపకం చేసుకుందాం. ఈ దేశాన్ని పరిపాలిస్తున్న రాజులను, అధికారులను జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాము. ఈ దేశపు రాజు మన ఎడల జాలిని, కనికరమును, ప్రేమను కలగజేయాలి. యేసు నామములో దేవుడు ఆ రాజుతో మాట్లాడు రీతిగా ప్రభువా ఈ రాత్రి వేళలో సేవకులముగా ఏకీభవించి అయా ఐక్యతను చాటుతూ అయా మేము ప్రార్థన చేయించిన అద్భుతములు జరిగించాయని అడుగుతాం. హల్లెలూయా. థ్యాంక్ యూ వండర్ఫుల్ గాడ్. థ్యాంక్ యూ వండర్ఫుల్ గాడ్.
యేసుని నామమునకు మహిమ కలుగును గాక. కొన్ని లక్షల మంది తెలుగువారి ఈ దేశంలో జీవించడానికి దేవుడు అనుమతినిచ్చాడు. అనేక మంది దేశానికి వచ్చి కుటుంబాలను పోషించుకుంటున్నాం, బిడ్డలను చదివించుకుంటున్నాం, అనేక రీతులుగా అభివృద్ధిని ఆశీర్వాదాలు పొందుకుంటున్నాము. కనుక రక్షింపబడ్డామనే సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి విశ్వాసుడు మందిరానికి రావాలని మనం అడుగుదాం ప్రభుని. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొన్ని బేస్మెంట్లు మూయబడ్డాయి. అడుగుదాం ప్రభుని, అడుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి మరి శాఖర్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. దైవజనులు మోజెసయ్య గారు ఆశీర్వాదంతో ఈ యొక్క ఫెలోషిప్ కార్యక్రమాన్ని ముగించుకుందాం. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. కృపగల తండ్రి, మహోన్నతుడైన మా యేసయ్య, నీ ఘనమైన అతి శ్రేష్టమైన పరమ పవిత్రమైనటువంటి నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన నీ యొక్క మహాకృపను బట్టి ప్రభువా, ఇదిగో తండ్రి ఈ యొక్క సమయంలో ప్రభువా దైవ సేవకుల మధ్య మేమందరం నాయన ఇంతవరకు నాయన అనేకమైనటువంటి అమూల్యమైనటువంటి విషయాలు నేర్చుకుని ప్రభువా, ఇదిగో తండ్రి నూతనమైనటువంటి ఉద్యోగంతో తిరిగి వెళ్ళడానికి కృప చూపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. ఇదిగో నాయన నీ యొక్క ప్రియులు ప్రభువా, ఇద్దరు దేవుని యొక్క దాసులు కూడా నాయన నీ యొక్క అభిషేకము నాయన మమ్మల్ని ఎంతగానో నడిపిస్తుందని తెలియజేసినందుకు నీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి నాయన సేవకులైనటువంటి మా అందరం నాయన నూతన ఉద్యోగం నాకు దయచేయండి ప్రభువా. నూతనమైనటువంటి నాయన మనసును మేము కలిగి ప్రభువా నాయన మేము నాయన నీకు సన్నిధానంలో ప్రభువా నాయన దహించి వేసి నాయన అనేక మందిని నాయన దహించి వేసే భాగ్యం దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రం నాయన. అలనాడు ప్రభువా ఆ యొక్క రాయి మండిన రీతిగానే ప్రభువా ప్రతి సేవకుడు నాయన మండాలి ప్రభువా. ఇదిగో నాయన నీ యొక్క సేవలో నాయన పరిచర్యలో ముందుకు వెళుతుండగా ప్రభువా జ్ఞానమును దయచేయండి, అభిషేకము దయచేయండి ప్రభువా. నాయన ఇదిగో తండ్రి కువైట్ దేశంలో ఉన్నటువంటి నా యొక్క పరిస్థితిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఏ మాత్రం అనుకూలమైనటువంటి పరిస్థితులు ప్రభువా రాబోయే దినములు ఎలా ఉంటాయో తెలియదు ప్రభువా. నాయన అన్నిటికీ నాయన మేము సిద్ధపడి నాయన నీకు పరిచర్యలో నాయన సమర్పించుకుని ముందుకు వెళ్ళడానికి కృప చూపించండి ప్రభువా. ఎట్టి పరిస్థితుల్లో ప్రభువా ఎన్నిదిరిగి చూడకుండా ప్రభువా నేను నీ కొరకు హత సాక్షులైన అవ్వాలి ప్రభువా. నాయన అనేకమైన ఆత్మలు మాత్రం సంపాదించాలి ప్రభువా. అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకార్యాలు చేయండి, నూతన ఉద్యోగం దయచేయండి ప్రభువా. అనేక మంది సేవకులు నాయన ఆరిపోయినటువంటి ఆత్మలు కలిగినటువంటి వారు ఉన్నారు ప్రభువా. వారిని కూడా వెలిగింప చేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. తాకండి ప్రభువా నాయన ఆయన యొక్క సన్నిధానంలో ప్రభువా నీ యొక్క అగ్ని అభిషేకాన్ని ప్రభువా అనేక మందికి అడ్డించే సేవకులుగా మేము ఉండటానికి సహాయం చేయండి. ఇదిగో నాయన ఏ మాత్రము నాయన అనుకూలత లేనటువంటి యొక్క అననుకూల పరిస్థితుల్లో ప్రభువా మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి నాయన యొక్క సమయాన్ని నీకు ఇస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి సంఘాలు నడిపిస్తుండగా నాయన తగిన జ్ఞానము దయచేయండి ప్రభువా. సంఘాలు ఏ విధమైన అలజడి లేకుండా నాయన సహాయం చేయండి. నాయన నీకు సన్నిధానంలో ప్రభువా సేవకుల కుటుంబాలను దీవించండి, కాచి కాపాడిన ప్రభువా. సేవకులకు ఏం కావాలో నీకు తెలుసు ప్రభువా. నాయన ఆదరించండి. నాయన అనేక మంది ధ్యాన సేవకులు ఉన్నారు ప్రభువా. వారిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ముఖ్యంగా ప్రభు మా యొక్క నాయన ప్రెసిడెంట్ గారిని బట్టి నీకు వందనాలు ప్రభువా. వారి యొక్క పరిచర్యలను బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. ఇంతమంది సేవకులను ఏకతాటిపై నడిపిస్తున్నందుకు నీకు నాయన ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. నాయన ఇదిగో తండ్రి నాయన గౌరవ అధ్యక్షులను బట్టి నీకు వందనాలు. ఇదిగో తండ్రి అడ్మినిస్ట్రేషన్ గారిని బట్టి, సెక్రటరీ గారిని బట్టి, ట్రెజరర్ గారిని బట్టి, నాయన కార్యవర్గాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. వారు నాయన మమ్మల్ని నడిపిస్తుండగా నాయన మేమందరము నాయన వారి యొక్క నాయన నాయకత్వంలో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. నాయన ఇదిగో తండ్రి ఇంకా చాలా మంది రాలేకపోయారు ప్రభువా. వారి యొక్క సంఘాలను బట్టి కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన అయ్యగారు ఏలి గారిని బట్టి, అయ్యగారు మోషే గారిని బట్టి వందనాలు ప్రభువా. వారి ఇరువురు కూడా నాయన మమ్మల్ని ఎంతగానో నాయన ఉజ్జీవింపజేశారు ప్రభువా. వారి యొక్క పరిచయం
ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఇదిగో తండ్రి, ఇంకా అనేకమైన ఆత్మను రక్షిస్తూ ఉండగా ప్రభువా వారి కుటుంబాలకు భద్రత దయచేయండి, వారికి భద్రత దయచేయండి నాయన. ఇదిగో తండ్రి, యొక్క ఆరాధన ఇట్టి రీతిగా జరగడానికి కృప చూపించిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి నాయన, రాబో దినంలో ప్రభువా జరిగే ప్రతి యానివర్సరీని బట్టి నీకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఇదిగో నాయన, అనుకూల సమయాన్ని అనుగ్రహించండి నాయన, కానూను మారడానికి సహాయం చేయండి ప్రభువా. తిరిగి యథావిధిగా ప్రభువా సంఘాలు నాయన ప్రారంభించుకుని నాయన బేస్మెంట్లు తెరవమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీ యొక్క సేవకులు ప్రభువా, చిన్న చిన్న సేవకులు ప్రభువా నాయన, నీ యొక్క పరిచర్యలో ఎంతో ఆసక్తితో ముందుకు వెళుతుండగా ప్రభువా ఈ రోజు నాయన చాలా బేస్మెంట్లు మూసివేసి ఉన్నారు ప్రభువా. అందరిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన. వచ్చే నెలకు ప్రభువా యథా ప్రకారంగా నాయన అన్ని ఆరాధనలు జరగడానికి సహాయం చేయండి. ఎందుకంటే ప్రభువా అనేక విశ్వాసులు ప్రభువా తప్పిపోతున్నారు ప్రభువా. వారిని ఆయన నీకు సంఘాలు ప్రతి వారం కూడా నడిపించవలసిన బాధ్యత సేవకులపై ఉన్నది కనుక ఈ యొక్క సంఘాలన్నీ కూడా తిరిగి తెరవమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఇదిగో తండ్రి నాయన, సేవకులందరినీ కూడా దీవించండి. ఎవరైనా బలహీనంగా ఉంటే నాయన బలపరచండి నాయన, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే నాయన సహాయం చేయండి నాయన. నీకు సంఘాల్లో ప్రతి విషయంలో కూడా సేవకులను ఆదరించి ఘనత మహిమ ప్రభావాలు పొందుకుని ప్రభువా నీ యొక్క రాకడ పర్యంతము నాయన నిజమైనటువంటి యథార్థమైనటువంటి పరిచర్య చేస్తూ నాయన నీ కొరకు నిలబడే కృపను మాకు అందరికీ దయచేయండి. మరొకసారి మా యొక్క సేవకుల సహవాసాన్ని అందరినీ కూడా ఆశీర్వదించి రాబో దినంలో ప్రభువా ఇంకా బహు బలముగా నాయన మమ్మల్ని నాయన నీకు సంఘాల్లో వాడుకుని అనేకమైనటువంటి సంఘాలకు ఇండియా దేశంలో కూడా మేమందరం కూడా నాయన పరిచర్య చేసే భాగ్యాన్ని దయచేసి ఘనత మహిమ ప్రభావాలు పొందుకుని మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించి ఆశీర్వదించి నడిపించమని యేసు పరిశుద్ధ నడిచిన మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమునకు జయం, ప్రభేసు రక్తమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం కువైట్ దేశంలో ఉన్న తెలుగు సేవకుల ఐక్యతకును, ఫెలోషిప్లో ఉన్న సేవకుల కుటుంబములకు, సంఘములకును సదా తోడై సహాయము చేయునుగాక. ఆమేన్. Amen. Praise the Lord.